నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హిరణ్యకశిపుణ్ణి నృసింహస్వామి సంహరించిన తరువాత దేవతలందరూ తమ తమ కృతజ్ఞతను స్వామికి తెలుపుకోవటానికి సమీపానికి చేరుకున్నారు. ఉగ్ర నారసింహమూర్తిని చూచారు. పూర్తిగా సమీపించలేక అల్లంత దూరంలో ఉండి అనేక దేవతల విభాగములు అన్నీ స్వామిని స్తోత్రం చేశాయి. దేవేంద్రుడు, బ్రహ్మ, చారణులు, సిద్ధులు, గంధర్వులు, ఇలా ఒకరేమిటి నాగులు, ఎంతమంది అయితే దేవతా విభాగములున్నారో అలాగే అనేక రకములైన జీవకోటికి ఆధారమైన నాయకులుగా ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు, స్తోత్రం చేశారు, కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కానీ స్వామి ముఖంలో ఉన్నటువంటి ఆ ఉగ్రత్వం మాత్రం తగ్గటం లేదు. ఎవరూ ధైర్యం చేసి స్వామి దగ్గరికి వెళ్ళటానికి సాహసించలేకపోతున్నారు. నారదుడు ధర్మరాజుతో చెబుతున్నాడు అదే మాట. ఓ ధర్మనందన, నారదౌవాచ ఏవం సురాదయ సర్వే బ్రహ్మరుద్ర పురస్సరాః నోపైతుమశకన్ మన్యు సంరంభం సుదురాసదం. కోపంతో ఆటోపంతో ఉన్నాడు స్వామి. ఆ హిరణ్యకశిపుని పట్ల ఎంత క్రోధాన్నైతే చూపించాడో, లోక కంటకుడు వీడి హిరణ్యకశిపుడు అనేటువంటి ఒక ఆవేశంతో తన భక్తుని పట్ల అపచారం చేసినటువంటి ఈ నికృష్టుణ్ణి దారుణంగా సంహరించాలనే తీవ్రమైన కసితో వచ్చాడు. అందువల్ల ఇంకా ఆయనలో ఆ ఉగ్రత్వం అనేది తగ్గటం లేదు. సుదురాసదం, అందువల్ల ఎవరు దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. నోపైతుమశకన్ మన్యు సంరంభం బ్రహ్మరుద్ర పురస్సరాః. సామాన్యులైన దేవతలే కాదు, బ్రహ్మగారు, రుద్రుడు, వీళ్ళందరూ కూడా సమీపించటానికి సాహసించటం లేదు. మరింకిప్పుడు ఏం చెయ్యాలి అని, ఓహో ఇదిగో నిరంతరము స్వామి వక్షస్థలంలో నిత్యానపాయినిగా ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి ఇక్కడే ఉన్నది. ఈ సందర్భంలో ఆ స్వామిని సమీపించి మృదువైనటువంటి తన వాక్చాతుర్యంతో స్వామిని ప్రసన్నం చెయ్యగలదు అని వాళ్ళల్లో అనుకుని ఆ లక్ష్మీదేవిని, అమ్మవారిని ప్రార్థన చేశారు. హరికిన్ పట్టపు దేవివి అమ్మా, హరిసేవా నిపుణమతివి, హరిగతివి సదా హరిరతివి. నీవు ఆ స్వామికి పట్టపురాణివి. నిరంతరము స్వామిని సేవిస్తూ ఆయన మనస్సు తెలిసినటువంటి దానవు నీవు. అలాగే ఆయన ఏం ఆలోచిస్తాడో ఆ ఆలోచన ప్రకారమే నువ్వు నడుచుకుంటావు. నీ మనస్సులో ఏముందో అది తెలుసుకునే స్వామి ఆచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకు మిక్కిలి ప్రీతిపాత్రమైన స్థానంలో ఉన్నటువంటి నువ్వే నీవు సని హరిరోషము డింపవమ్మ హరివర మధ్య. చక్కటి రచన, విశేషణం వాడుతూ అమ్మవారికి నువ్వే ఆ స్వామిని శాంతపరచగలవు అని ఈ దేవతలందరూ అమ్మవారిని ప్రార్థించారు. సాక్షాత్ శ్రీ ప్రేషితా దేవైః దృష్ట్వా తన్మహదద్భుతం అదృష్టాశ్రుత పూర్వత్వాత్ సానోపేయాయ శంకిత. నేనెళ్ళాలా స్వామి దగ్గరికి? ఆయన సేవ అయితే చేస్తున్నాను, ఈనాటి వరకు ఇలాంటి రూపం నేను ఎరగనయ్యా. ఎప్పుడూ పక్కనే ఉన్న నేను కూడా, ఆయన హృదయంలో నివసించేటువంటి నేను కూడా స్వామిలో ఇన్ని రకాలైనటువంటి స్వరూపాలు ఉన్నాయని నేనెప్పుడూ తెలుసుకోలేకపోయాను. ఈయన నా స్వామి విష్ణువా? అదృష్ట అశ్రుత పూర్వత్వాత్. ఇంతవరకు ఎప్పుడు వినలేదు, చూడలేదు.
ఆ అద్భుతమైన రూపాన్ని చూచి లక్ష్మీదేవి కూడా సా నోపేయాయ శంకిత, సమీపించటానికి సందేహిస్తూ ఆ ఉగ్ర నృసింహమూర్తిని చేరుకోవటానికే భయపడుతూ ఉన్నది. ఎందువల్ల? ఇదివరకు ఎలా ఉండేవాడు స్వామి? ప్రళయార్కబింబంబు పగిదినున్నది కాని నెమ్మోము పూర్ణేందు నిభము కాదు. పూర్ణచంద్రుని వలె ప్రసన్నవదనంతో ఆహ్లాదంగా ఉండేటువంటి ఆ స్వామి రూపం నాకు తెలుసు గాని ప్రళయకాలంలో ఉండేటువంటి సూర్యబింబంలాగా విపరీతమైన అగ్నిగోళంలాగా ఉన్న ఈ భయంకరమైనటువంటి రూపమేమిటి? శిఖి శిఖా సంఘంబు చెలువు చూపెడు కాని చూడ్కి ప్రసాద భాసురము కాదు. ఇప్పుడు ఎలా ఉన్నది స్వామి రూపం అంటే శిఖలతో ప్రజ్వలిల్లేటువంటి దారుణమైన అగ్నిలాగా ఉంది, కానీ ప్రసన్నమైన రూపమైతే కాదు, ప్రసాదంగా లేదు, అనుగ్రహపూర్వకంగా లేదు ఆ ముఖారవిందం. వీర రౌద్రాద్భుతావేశమొప్పెడు కాని భూరి కృపారస స్ఫూర్తి కాదు. నవరసాలున్నాయి, వాటిల్లో రౌద్రము, బీభత్సము, భయానకము ఇలాంటి కొన్ని వీరరసాలు, ఆ రసాలకు సంబంధించిన భయంకరమైన రూపం కనిపిస్తోంది తప్ప భక్తుల పట్ల నా పట్ల చూపించేటువంటి దయతో కూడిన స్వరూపమైతే ఇది కాదు. ఏమిటా రూపం? భయదౌష్ట్రాంకుర ప్రభలు కప్పెడు కాని దర్హసితాంబుజాతంబు కాదు. ఆ చిరునవ్వేది? ఎప్పుడూ సదైక ప్రియదర్శన అని నవ్వుతూ ఉండేటువంటి ఆ స్వామి మోమెక్కడ? భయంకరమైన పెద్దవైన కోరలతో లోకాన్ని భయపెట్టించే ఈ రూపం ఎక్కడ? కఠిన ఖర నారసింహ విగ్రహము కాని కామిని జన సులభ విగ్రహము కాదు. నరుడు సింహము కలిసినటువంటి విచిత్రాకృతి కామినీ జనులకు ఆనందాన్ని కలిగించేటువంటి చక్కని లలితమైన సరసమైన మనోజ్ఞమైన రూపమా ఇది? ఇంత కఠినమైన రూపాన్ని నేనేనాడు చూడలేదయ్యావో దేవతలారా. అంతేకాదు, విన్నదియు కాదు తొల్లినే విష్ణు వలన, కనీసం మాట వరసకైనా ఏకాంతంలోనైనా నా నాథుడు నాకు ఇలాంటి రూపం కూడా ఉంది, ఎప్పుడైనా అలా కనిపిస్తే భయపడకు లక్ష్మీ అని నాకెప్పుడు చెప్పలేదే. కన్నదయు కాదు భీషణాకారమనుచు, కనీసం కూడా చూడలేదు. ఈయంతో ఇదే పెద్ద చిక్కు. ఏ భక్తుడు ఎప్పుడు ఏ రకంగా పిలుస్తాడో తెలియదు, ఏ దుష్టుణ్ణి సంహరించడానికి ఈయన ఏ వేషం కడతాడో తెలియదు. అందువల్ల ఏనాడు స్వామి నాకు చెప్పనూ లేదు, ఈ రూపాన్ని చూపించనూ లేదు. ఇప్పటికిప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రసన్నుణ్ణి చేయమంటే నా వల్ల ఏమవుతుంది అని ఒకంత ఆ లక్ష్మీదేవి కూడా భయచకితయ్యి అలాగే ఉన్నదా అన్నట్లుగా ఉంది. ఇక్కడ ప్రహ్లాదుడు స్తోత్రం చెయ్యాలి, స్వామిని అనుగ్రహింపజెయ్యాలి. ఎందువల్లంటే ఆ అవతారంలో ఉన్న వైశిష్ట్యం అది. కాబట్టి లక్ష్మీదేవి కూడా అలా తటస్థంగా ఊరుకుని ఉన్నది. ఆ విశేషాన్ని పోతన వారు ఇంకొంచెం వైలక్షణ్యంగా వర్ణించి చెప్పారు. వెంటనే దేవతలు సరి సరి అనుకుని ప్రహ్లాదం ప్రేషయామాస బ్రహ్మావస్థితమంతికే తాత ప్రశమయ ఉపేహి సపిత్రే కుపితం ప్రభు. నానా ప్రహ్లాద, ఇలా రా నాయన, దుష్టుడైనటువంటి నీ తండ్రిని సంహరించాడు కదా ఈ స్వామి నృసింహస్వామి. ఈ స్వామిని ప్రసన్నం చెయ్యాలంటే నీ వల్లే అవుతుంది, నీకోసమే ఈ అవతారాన్ని ధరించాడు. అందువల్ల ఓ వత్స, తాత, నాయనా, ప్రశమయ, దగ్గరికి వెళ్ళి స్వామిని ఆ క్రోధాన్ని ఉపసంహరించుకునేలాగా చక్కగా మంచి మాటలతో స్తోత్రాలతో స్వామిని పూజించు. ఉపేహి, సమీపించు. మేమెవ్వడం దగ్గరికి వెళ్ళే శక్తి కలిగిన వాళ్ళం కాదు, అది నీ వల్లనే అవుతుంది అని బ్రహ్మగారు నెమ్మదిగా ఆ ప్రహ్లాదుణ్ణి నృసింహస్వామి దగ్గరకు పంపారు. తథేతి శనకైరాజన్ మహాభాగవతోర్భక ఉపేత్య భువికాయేన ననామ విధృతాంజలి. భయమే ఉంది భక్తునకు, భగవంతుని సన్నిధిలో భక్తునకు భయమే లేదు. అలాగేనని రెండు చేతులు జోడించి నెమ్మదిగా స్వామి దగ్గరికి వెళ్ళాడు మహాభాగవతోత్తముడు, పసిపిల్లవాడైనటువంటి ఆ ప్రహ్లాదుడు.
సాష్టాంగపడ్డాడు భూమి మీద, నమస్కారం చేశాడు. 2 చేతులు జోడించి నమస్కారం చెబుతూ అలా నుంచున్నాడు. ఏమీ మాట్లాడటం లేదు, వినయపూర్వకంగా నుంచున్నాడు. ఆ పిల్లవాడిని చూచాడు, తన పాదాల చెంత చేరినటువంటి భక్తుణ్ణి చూచాడు పరమాత్మ. చూచి స్వపాదమూలే పతితం తమర్భకం విలోక్య దేవః కృపయా పరిప్లుతః. తన పాదముల చెంత చేరినటువంటి పసివాడైన ఆ భక్తుడు ప్రహ్లాదుణ్ణి 2 చేతులతో అలా పైకి లేవనెత్తి కళ్ళతో చూచి కృపయా పరిప్లుతః. అంతవరకు ఉగ్రత్వం ఏదైతే ఉందో అది తగ్గిపోతోంది. దయతో చూస్తున్నాడు, కరుణతో చూస్తున్నాడు. అబ్బా ప్రహ్లాద, ఎంత గొప్ప భక్తుడవు నాకు దొరికావనేటువంటి ఆ తృప్తి, ఆర్ద్రత, భక్తుని పట్ల వాత్సల్యం అదంతా కూడా ఆ చూపులో కనిపిస్తూ ఉంది. ఉత్థాప్య తచ్చీర్ష్ణి అదధాత్ కరాంబుజం. పిల్లవాడిని పైకి లేపి శిరస్సు మీద చేయి ఉంచాడు ఆయన అనుగ్రహపూర్వకంగా. ఆ హస్తం ఎలాంటిది, ఆ అభయం ఎలాంటిది, ఆ నృసింహుని అవతార వైశిష్ట్యం ఏమిటో చెబుతున్నారు ఈ చివరి పాదంలో. కాలాహి విత్రస్తధియాం కృతాభయం. కాలమనేటువంటి సర్పానికి భయపడే బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కృతాభయం, అభయాన్ని ఇస్తుంది. ఎవరైతే భయపడుతూ ఉంటారో అకాల మృత్యు వస్తుందేమోనని, లేదా ఈ కాలంలో మనకి భయంకరమైన ఏదో ఒక ఆపద వస్తుందని ఎవరైతే భయభ్రాంతులై ఉంటారో వాళ్ళందరూ ఈ నృసింహస్వామిని చక్కగా ధ్యానించినట్లయితే వాళ్ళ భయాలన్నీ పోతాయి. అపమృత్యు భయం కూడా లేదు. కాలసర్పాన్ని చూచి ఎవరైతే భయపడతారో వాళ్ళందరి భయాలు పోగొట్టేటువంటి ఆ అభయహస్తాన్ని ప్రహ్లాదుని యొక్క శిరస్సు మీద ఉంచాడు ఆ స్వామి. ప్రాభవమొప్పనుత్కట కృపామతి ఐకదియంగ చీరి సంశోభిత దృష్టి సంఘముల చూచుచూ బాలుని మౌళి ఎందులో కాభినుతుండు పెట్టే అసురాంతకుడు ఉద్భటకాల సర్పభీత అభయదాన శస్తమున్ అనర్గళ మంగళ హేతుహస్తమున్. అపరిమితమైన శుభములను మంగళములను భక్తులకు ఇచ్చేటువంటి అపూర్వమైన, అమోఘమైన, అత్యద్భుతమైనటువంటి ఆ అభయహస్తాన్ని భక్తుని యొక్క శిరస్సునందుంచాడు ఆ పరమాత్మ. ఈ విధంగా ఎల్లప్పుడూ మనకు కూడా ఆ స్వామి అనుగ్రహ విశేషాలు ఇవ్వాలి అని ఈ సందర్భంలో మనం ఆ నృసింహస్వామిని తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. సతత్కరస్పర్శ ధుతాఖిలా శుభ. ఒక్కసారి ఆ కరస్పర్శ కలగంగానే ఆ ప్రహ్లాదునిలో ఉన్నటువంటి ఏదైనా ఒకంత పాపశంక దోష లేశం ఏదైనా ఉన్నా అది కాస్త సర్వము పోయింది. అంటే ప్రహ్లాదునిలో ఏదైనా ఉందా అంటే అదేమీ లేదు. ప్రహ్లాదుని హృదయంలోనే ఒక భావం ఉన్నది. సంక్షిప్తంగా, స్వల్పంగా, నేను ఇంత భక్తుణ్ణైనా నేను అసుర జాతిలో జన్మించాను, ఈ స్వామిని సమీపించటానికి నేను అర్హుణ్ణేనా అనే భావన ఆయనలో ఉంది. ఎప్పుడైతే పరమాత్మ స్పర్శ కలిగిందో ఆ భావన కూడా పోయింది. మనస్సులో ఒక ధైర్యం వచ్చింది. భగవంతుని పట్ల ఇంకా ఇంకా ప్రేమ సాగరంలాగా పొంగుకొస్తూ ఉన్నది. సపద్యభివ్యక్త పరాత్మ దర్శన. సపది వెంటనే, ఆ స్పర్శ కలిగిన వెంటనే అభివ్యక్త తెలియజేయబడినటువంటి పరాత్మ దర్శన, పరమాత్మ యొక్క స్పర్శ యొక్క సుఖాన్ని అనుభవించాడు. ఆ పరమాత్మ యొక్క పరమానంద విభూతిని చక్కగా ఆ దేహంతో ఆనందంగా, మనస్సుతో తృప్తిగా అనుభవిస్తూ ఉన్నాడు. తత్పాద పద్మం హృది నిర్వృతో దధౌ. ఆ స్వామి యొక్క పాద పద్మములను మనస్సులో నిలుపుకోగలిగాడు. హృష్యత్తను క్లిశ్య హృదశ్రులోచన. ఆనందంతో పులకాంచితమైనటువంటి దేహంతో ఆనందాశ్రువులు కంటి వెంట జాలువారుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాడు స్వామిని. నా మనస్సులో ఇప్పుడు పరిపూర్ణమైన సంతోషం కలుగుతోంది, నా జీవితానికి నిజమైనటువంటి సాఫల్యం లభించింది, ఇది కదా జీవితానికి నిజమైనటువంటి సార్థకత అని ఆ ప్రహ్లాదుడు సంతోషంతో ఉప్పొంగుతూ అస్తౌషీత్ హరిమేకాగ్రమనసా సుసమాహిత. ఏకాగ్రతతో ఆ పరమాత్మను స్తోత్రం చేయటం ప్రారంభించాడు. ఏకాగ్రమనస
ప్రేమ గద్గదయా వాచా తన్యస్త హృదయే క్షణ, తన్యస్త హృదయ ఈ క్షణ, ఆ స్వామి యందే ఉంచబడినటువంటి హృదయము చూపు. కంటితో చూస్తున్నాడు, మనస్సులో తలుస్తున్నాడు, రెండిటిలోనూ భేదం లేదు, రెండు ఒకే పని చేస్తున్నాయి. అలాగే ప్రేమతో గద్గదమైనటువంటి కంఠంతో స్తోత్రం చేస్తున్నాడు. అపూర్వమైనటువంటి స్తోత్రం. బ్రహ్మాదయ సురగణాః మునయోధ సిద్ధాః సత్వైకతానమతయో వచసాం ప్రవాహైః నారాధితుం పురుగుణైరధునాపి పిప్రుః కింతోష్టుమర్హతి సమే హరిరుగ్రజాతేః. స్వామి, మహానుభావుడమైనటువంటి నిన్ను సామాన్యుడైనటువంటి నేను స్తోత్రం చెయ్యగలనా? నాలో అంత సామర్థ్యం ఉన్నదా? ఇదిగో ఇక్కడున్నారే ఈ బ్రహ్మాది దేవతలు, వీళ్ళంతా ఎల్లప్పుడూ నిన్నే తలుస్తూ ఉంటారు. నీ వైభవం తెలిసినటువంటి వారు, నీ గురించి ఏదైనా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే సంపూర్ణంగా వాళ్లే. నువ్వు చెప్పిన ఆజ్ఞను పాటించేటువంటి వాళ్ళు. అలాగే మునులున్నారు, దేవతలున్నారు, సిద్ధులున్నారు. వీళ్ళందరికన్నా నేను గొప్పవాడిన. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? సత్వైకతానమతయ, సత్వగుణంతో తదేకమైనటువంటి దీక్షతో బుద్ధితో నిన్ను తలుచుకునేటువంటి వాళ్ళు. వచసాం ప్రవాహై, అటువంటి వాళ్ళు తమ వాక్కుల యొక్క ప్రవాహాలతో, అవధి లేనటువంటి చక్కని అమృతవాక్కులతో, ఆరాధితుం పురుగుణై, గొప్పవైనటువంటి నీ గుణములను వారి యొక్క గొప్పతనాలతో ఆరాధించటానికి అధునా అపి నపిప్రు, ఇప్పటికీ సమర్థులు కాలేకపోతున్నారే. ఇంతటి మహానుభావులైనటువంటి ఇంద్రాదులకు బ్రహ్మాది దేవతలకు కూడా నీ విలక్షణమైన రూపము స్వభావము, అదిగో అక్కడ ఉన్న లక్ష్మీదేవికి కూడా ఒకంత బెదురుగానే ఉన్నదే. మరి సామాన్యుడను, అసురజాతిలో పుట్టినటువంటి వాడను, ఉగ్రజాతే, ఎక్కడి నుంచి వచ్చాను నేను? ఉగ్రజాతే, 10 మందిని హింసించేటువంటి ఆ వంశంలో పుట్టిన నేను నీ గురించి తెలుసుకోవటానికి ఎంత మాత్రం తగుదునో. కింతోష్టుమర్హతి, నిన్నెలా సంతోష పెట్టగలను అంటే, ప్రహ్లాదుడిక్కడ ఏం చేస్తున్నాడు? దీన్నే నైత్యానుసంధానం అంటారు. ఇది అసమర్థత కాదు, ఉన్నతమైన గుణం. నేను చెయ్యగలనా అంటే అందులోనే సామర్థ్యం ఉన్నది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుని ద్వారా అమోఘమైనటువంటి విషయాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రహ్లాదునకు, భగవత్తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రహ్లాదునకు స్తోత్రం చేయటం రాదా? అలాగే ఏమీ తెలియని పామరులైనటువంటి అసుర బాలలందరినీ కూర్చోబెట్టి వారి మార్గాన్ని మళ్లించి హరిభక్తి వైపు ప్రవృత్తి చేసినటువంటి ఆ ప్రహ్లాదునకు స్తోత్రం చేయటం రాదా? ఎన్ని విషయాలు తెలుసు, కానీ ఇంతమంది పెద్దలున్నారు, నేనెంత వాణ్ణి? అహంకారం లేనటువంటి ప్రపత్తి, దాసభావము. స్వామి నీవే దిక్కు, నాకేమీ తెలియదు, నువ్వే నన్ను రక్షించు, నడిపించు, నేను ఎంత మాత్రం నిన్ను స్తోత్రం చేయగలను? నీ స్పర్శ వల్లనైతే నేను పరమమైన ఆనందానుభూతిని అనుభవిస్తున్నాను, కానీ నా మాటలతో ఎంతవరకు నిన్ను తృప్తిపరచగలనో నాకు తెలీదు అని అపూర్వమైన వినయభావంతో, సంస్కారంతో స్తోత్రం చేస్తున్నాడు ప్రహ్లాదుడు. మన్యే ధనాభిజన రూప తపశ్రుతౌజ తేజ ప్రభావ బల పౌరుష బుద్ధియోగా. ఈ లోకంలో కనిపించేటువంటి బలం గాని, ధనం గాని, పౌరుషం గాని, విద్య గాని, మంచి వంశం గాని, తపస్సు గాని, వేద జ్ఞానం గాని, తేజస్సు గాని, మనకేదైతే బలం అనుకున్నామో అవి ఏవీ కూడా, బుద్ధి గాని, ఇవేవి నిన్ను పొందడానికి సరిపోవు స్వామి. భక్త్యా తుతోష భగవాన్ గజయూధపాయ, ఆ గజాన్ని రక్షించినటువంటి వాడు, ఏనుగును ఏ విధంగా రక్షించాడు పరమాత్మ? ఆర్తితో నువ్వే నాకు దిక్కు, నేనేమీ చెయ్యలేకపోతున్నాను అని తన కర్తృత్వాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే పాదాల మీద పడ్డాడో, పాదములను అనన్యమైన మనస్సుతో తలిచాడో, అప్పుడే ఆ గజరాజు నీ చేత రక్షింపబడ్డాడు. అదే నాకు కూడా దిక్కు. పైనున్న చదువు గాని ఇవేమీ నీ భక్తికి కొలమానం కాదు. కాబట్టి నిన్ను చేరుకోవాలంటే అనన్య శరణాగతి మాత్రమే, దానివల్ల మాత్రమే నిన్ను పొందటం సాధ్యమవుతుందయ్యా. నారాధనాయ హి భవంతి పరస్య పుంసః
పరమాత్మవైనటువంటి మహాపురుషోత్తముడవైనటువంటి నిన్ను పొందాలంటే భక్తి ఒక్కటే, అనన్య శరణాగతి మాత్రమే ప్రధాన సాధనమవుతోంది అని చక్కగా చెబుతున్నాడు. తపమున్ వంశము తేజమున్, ఈ పద్యం చదువుకోవాలి. కఠినమైనటువంటి కొన్ని పదాలతో కూడిన ఆ సంస్కృతంలో ఉన్నటువంటి అర్థాన్ని సరళమైన తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా మూలంలో ఉన్న భావం పోకుండా అందించిన సరళమైన హృద్యమైన పద్య రాజం. తపమున్ వంశము తేజమున్ శృతము సౌందర్యంబు ఉద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములున్ నిష్ఠాబల ప్రజ్ఞలున్ జపహోమంబులు చాలవీశ్వర భవత్ సంతుష్టికై దంతియూథపు చందమున భక్తి చేయవలయున్ తాత్పర్య సంయుక్తుడై భక్తిభావంతో హృదయంలో నిలిచి ఎవరైతే కొలుస్తారో వాళ్ళు నిన్ను పొందుతారు స్వామి. ఈ మిగతా సౌందర్యాలు ధనాదులు ఇవేవి నిన్ను చేరటానికి సరిపోవు, ఇదే నా భావన అని ఎంతో సంక్షిప్తంగా సమగ్రమైన భక్తి సారాంశాన్ని ప్రహ్లాదుడు మనందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా ముఖ్యమైన విషయాలు చెబుతున్నాడు. భక్తిభావంలోకి వెళ్ళిపోయిన తరువాత పరమాత్మ తప్ప వేరొకటి కనిపించదు. విప్రాత్ ద్విషడ్గుణయుతాత్ అరవిందనాభ పాదారవింద విముఖాత్ శపచం వరిష్టం. ఉత్తమ వంశంలో పుట్టాను, బ్రహ్మతత్వజ్ఞానం కలిగినటువంటి వాణ్ణి, నేను చేయనటువంటి యజ్ఞయాగాలు లేవు, పూజలు లేవు, వ్రతాలు లేవు, అలాగే నేను ఎన్నో రకములైన నిగ్రహములను జ్ఞానాలను సముపార్జించుకున్నాను అనేటువంటి భావంతో ముఖ్యమైన 12 సద్గుణాలు కలిగినటువంటి విప్రోత్తముల కన్నా నీ పాదముల చెంత మనస్సు ఉంచినటువంటి సామాన్యుడైన పామరుడైన అన్ని గొప్ప గుణాలున్నటువంటి ఆ బ్రహ్మజ్ఞాని కన్నా ఉత్తముడవుతూ ఉన్నాడు. ఎవరైతే నీ పాదముల చెంత మనస్సు పెడతారో వాళ్ళు ఉత్తములవుతారు తప్ప ఎన్ని జ్ఞానములు ఎన్ని విద్యలు అభ్యసించినా అది భక్తునితో సమానమైనటువంటి స్థానం మాత్రం కాదు. దానికి వంశం అనేది కానీ జాతి అనేది కానీ ఏది కొలమానం కాదు అని చెబుతున్నాడు ప్రహ్లాదుడు. జ్ఞానంచ సత్యం దమస్తపశ్చ అమాత్సర్యం హ్రీహి తితిక్షానసూయ యజ్ఞశ్చ దానంచ ధృతిశమశ్చ వ్రతాని వై 12 బ్రాహ్మణస్య. బ్రహ్మజ్ఞానికి ఉండేటువంటి విప్రోత్తమునికి ఉండేటువంటి ఆ 12 లక్షణాలు ఏమిటి? జ్ఞానము అంటే భగవద్జ్ఞానము, అలాగే సత్యము యథార్థము, దమము తపము, అసూయ లేకపోవటము, తప్పు చేయడానికి సిగ్గుపడము, ఓర్పు కలిగి ఉండడము, అలాగే ఇంద్రియ నిగ్రహము, వ్రతములు, దానం చేయటము, ధైర్యము, శమము, ఇలాంటి లక్షణాలు ఏవైతే 12 ఉన్నాయో ఇవన్నీ విప్రోత్తములకు ఉంటాయి, బ్రహ్మతత్వ జ్ఞానులకు. ఇన్ని ఉన్నప్పటికీ అవి సరిపోవు. ఎందువల్ల అంటే అవి ఉన్నా ముఖ్యంగా ఉండవలసింది నీ పాదముల యందు భక్తి మాత్రమే. అది ఉన్నవాళ్ళు వాళ్ళు సామాన్యుల గొప్పవాళ్ళ అనే లెక్కలేదు. గొప్పవాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఎంత విద్యావంతులైనా నీ మీద భక్తి లేకపోతే వాళ్ళు తృణప్రాయమే అవుతారు అని ఎంతో స్పష్టంగా చెబుతున్నాడు. మన్యే తదర్పిత మనోవచనే హితార్థ ప్రాణం పునాతి సకులం నతు భూరిమానః. ఎవరైతే తదర్పిత మనోవచన ఈహితార్థ ప్రాణం, ఆ స్వామి యందు అర్పించబడినటువంటి మనస్సు వాక్కు, ఆ స్వామే ప్రధానమైన ప్రయోజనము కోరిక, ఆయనే ప్రాణమనే భావన ఎవరికైతే ఉంటుందో వారికి విద్యతో సంబంధం లేదు. అలాంటి వాళ్ళు తమ వంశంతో సహా ఉద్ధరింపబడతారు. నతు భూరిమానః, నాకిన్నొచ్చు, నేను మహాపండితుణ్ణి, నేను గొప్ప జ్ఞానిని అని దురభిమానపడి భూరిమానః తనని తాను గొప్పగా ఊహించుకునేటువంటి అజ్ఞానులు మాత్రం నిన్ను పొందలేరు. అందువల్ల మహా గొప్ప పండితులైనప్పటికీ వారి పాండిత్యము యొక్క సారాంశము నీ పాదముల చెంత మనస్సు నిలుపుట కాకపోయినట్లయితే, వారికి భక్తి లేనట్లయితే వాళ్ళు నీకు ఇష్టులు కాదు. నీ దృష్టిలో కావలసింది ఏమిటి అంటే అనన్యమైనటువంటి శరణాగతి మాత్రమే అని నిజమైన తాత్పర్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు ఈ శ్లోకంలో. భగవద్భక్తిహీనస్య జాతిశాస్త్రం జపస్తపః అప్రాణస్యైవ దేహస్య మండనం లోకరంజనం.
ఇప్పుడు గొప్ప చదువులు ఉండడం, అలాగే ఎన్నో సంపాదించుకోవటం, ఇవన్నీ స్వామికి కైంకర్యపరంగా లేనటువంటి వారి విషయంలో ఏమవుతుంది అంటే, దేహం జీవం లేనప్పుడు ఆ దేహానికి చేసిన అలంకారాలు ఎలాంటివో అలాంటివే అవుతాయి తప్ప వాటి వల్ల సార్థకత లేదు అని వర్ణించి చెబుతూ ఉన్నాడు. నైవాత్మనః ప్రభురయం నిజలాభపూర్ణః మానంజనాద విదుషః కరుణో వృణీతే యద్యజ్జనో భగవతే విదధీతమానం తచ్చాత్మనే ప్రతిముఖస్య యదా యథాముఖశ్రీః. ఎవరైనా సరే నీకు స్తోత్రం చేసినా, పూజ చేసినా, నీ సమీపానికి చేరినా వాళ్ళ స్తోత్రాన్ని నీవు స్వీకరించేది దేనికి? వాళ్ళని అనుగ్రహించడానికి తప్ప వాటి వల్ల నువ్వు ప్రత్యేకంగా ప్రయోజనంగా భావించే ఇంకొక ఏదైనా అర్థము నీకున్నదా? ఏమీ లేదు. నీవు సర్వసమర్థుడవు, నిజలాభపూర్ణ, సంపూర్ణమైన ఈ విశ్వమే నీ స్వరూపమై ఉన్నది. నీకంటూ ప్రయోజనాన్ని చేకూర్చగలిగే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు స్వామి. అందరికీ ప్రభుస్వరూపుడమైనటువంటి నీకు అందరూ పూజలు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవటం కోసమే తప్ప వేరే ఏమీ కాదు అని ఈ విధంగా పరిపరి విధాలుగా ప్రహ్లాదుడు స్వామిని స్తోత్రం చేస్తున్నాడు. ఇంకా అద్భుతంగా ఎన్నో రకాలుగా స్తోత్రం చేశాడు. అవన్నీ మనం తెలుసుకుందాం. ఇంతటితో ఈ కార్యక్రమానికి పరిసమాప్తం పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.